సో వాట్ ఈస్ యాక్సెస్ మోడిఫైయర్? యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే కొన్ని కీవర్డ్స్ అనమాట, జావా కీవర్డ్స్. ఇవి ఏం చేస్తాయంటే యాక్సెసిబిలిటీ ఆర్ విజిబిలిటీని కంట్రోల్ చేస్తాయి. అర్థమైందా? లైక్ యాక్సెసిబిలిటీ, మనకి ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో జావాలో, లైక్ వేరియబుల్స్, క్లాసెస్, మెథడ్స్, ఓకే, వీటిలన్నిటి యాక్సెసిబిలిటీ అంటే స్కోప్ అనమాట. స్కోప్ని కంట్రోల్ చేస్తాయి అనమాట వీటిని. ఓకేనా? సో హౌ కెన్ వి సే access modifiers are keywords which are controls the accessibility or visibility Java components names. Okay now, so Java components in the sense classes, variables, methods, and then constructed గా ఉంటాము. ఇవి మనం నెక్స్ట్ లెవెల్ 2లో చూస్తాం. కన్స్ట్రక్టర్స్ అండ్ లూప్ కాన్సెప్ట్స్లో రిమైనింగ్ చూస్తాము. ప్రస్తుతానికి ఇది క్లాసెస్, వేరియబుల్స్, మెథడ్స్ అనేవి మనం ఇప్పటి వరకు నేర్చుకుని ఉన్నాం అనమాట. ఓకేనా? సో ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వాటి యొక్క యాక్సెసిబిలిటీని లేదంటే విజిబిలిటీని కంట్రోల్ చేస్తాయి అనమాట. ఏంటి యాక్సెసిబిలిటీ అంటే, విజిబిలిటీ అంటే ఏంటి, ఆర్ స్కోప్ అంటే ఏంటి? ఓకే, ఇట్ కంట్రోల్స్ ది స్కోప్ అని కానీ చెప్పచ్చు. ఆర్ దీస్ ఆర్ like simply controls the scope of Java components. ఓకేనా? స్కోప్ ఆఫ్ ది జావా కాంపోనెంట్స్ అని చెప్పొచ్చు అనమాట. సో వీటిలో ఓకే, సో మనకు టోటల్ 7 ఉన్నాయి యాక్సెస్ మోడిఫైయర్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిఫాల్ట్, సెకండ్ వన్ ఈజ్ పబ్లిక్, సో థర్డ్ వన్ ఈజ్ ప్రైవేట్, ఫోర్త్ వన్ ఈజ్ ప్రొటెక్టెడ్. నార్మల్గా ఏం చెప్తారంటే ఈ ఫోర్ మనం యాక్చువల్ యాక్సెస్ మోడిఫైయర్స్ అంటాం. సో బేస్డ్ ఆన్ ఈ కీవర్డ్స్ వల్లే మనకు యాక్సెసిబిలిటీ అనేది తెలుస్తుంది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడ ఏ క్లాస్ని యాక్సెస్ చేసుకోవాలి, ఏ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ఈ కీవర్డ్స్ని యూస్ చేసి చేయొచ్చు అనమాట. రిమైనింగ్ వాటిని నాన్ యాక్సెస్ మోడిఫైయర్ సంథింగ్ అంటారు. బట్ అదంతా అవసరం లేదు. యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే 7 ఉంటాయి. సో ఇది లిస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్ కీవర్డ్ యూస్ చేస్తాం. ఫైనల్ కీవర్డ్, then abstract, then final one is like strict fp. ఓకేనా? ఇవి 7 కీవర్డ్స్ మనకు యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఈ 7 కీవర్డ్స్ అనేవి యూస్ చేస్తాం అనమాట. సో ఏంటి వీటికి స్కోప్ అంటే వీటిని ఏ విధంగా యూస్ చేస్తాం, ఎక్కడెక్కడ యూస్ చేస్తాం వీటిని, అర్థమవుతుందా? ఎక్కడెక్కడ యూస్ చేస్తాం వీటిని అని అంటే సంథింగ్ లైక్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ స్కోప్ అనుకోండి. ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే క్లాస్ లెవెల్లో కొన్ని కీవర్డ్స్ యూస్ చేస్తాం, కొన్ని వచ్చి వేరియబుల్ లెవెల్లో యూస్ చేస్తాం, కొన్ని మెథడ్ లెవెల్స్లో యూస్ చేస్తాం, కొన్ని కన్స్ట్రక్టర్ నాట్ కంప్లీట్లీ అప్లికబుల్ ఫర్ ఇట్, బట్ యాజ్ ఆఫ్ నో మెయిన్గా యూస్ చేసేది క్లాస్ లెవెల్, వేరియబుల్ లెవెల్ అండ్ మెథడ్ లెవెల్. సో కన్స్ట్రక్టర్స్ గురించి నెక్స్ట్ చూద్దాం, నో ప్రాబ్లం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏంటి క్లాస్ లెవెల్లో అంటే ఏంటి, వేరియబుల్ లెవెల్ అంటే ఏంటి అంటే, క్లాస్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ అనే కీవర్డ్ కనిపెడితే ఏమవుతుంది, ఆ క్లాస్ ఏమవుతుంది అని మీనింగ్ అనమాట. సేమ్ క్లాస్ లెవెల్లో పబ్లిక్ అనేది కనిపెడితే ఏమవుతుంది, ఓకేనా? పబ్లిక్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వన్ బై వన్. సో ఫస్ట్ వన్ ఈజ్ డిఫాల్ట్. గైస్ వాయిస్ వస్తుంది కదా, క్లియర్గా ఉంది కదా? ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుంది సార్? యా. సో మెయిన్గా డిఫాల్ట్కి స్కోప్ ఏంటి? స్కోప్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చి స్కోప్ అంటే ఏ లెవెల్లో యూజ్ చేస్తాం డిఫాల్ట్ని, ఓన్లీ క్లాస్ లెవెల్లో యూజ్ చేస్తాం. డిఫాల్ట్ అనే కీవర్డ్ని ఆర్ యాక్సెస్ మోడిఫైయర్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే క్లాస్ లెవెల్లో మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఎప్పుడైతే మనం క్లాస్ రాసి ఇప్పటి వరకు చేసింది అదే క్లాస్ సంథింగ్ టెస్ట్,
సంథింగ్ డేటా ఇలా ఉంటుందా. ఇటువంటి క్లాస్ని డిఫాల్ట్ క్లాస్ అంటాం. ఎందుకంటే ఈ క్లాస్ ముందర ఎటువంటి యాక్సెస్ మోడిఫైయర్ కానీ ఎటువంటి కీవర్డ్ కానీ లేకపోతే దాన్ని డిఫాల్ట్ క్లాస్ అంటాం. అర్థమైందా? డిఫాల్ట్ అనేది పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, నో ప్రాబ్లం. డిఫాల్ట్ పెట్టచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే డిఫాల్ట్ లేకుండా నార్మల్గా ఇలా ఉన్నా కానీ దాన్ని డిఫాల్ట్ క్లాస్ అంటాం అనమాట. ఇప్పుడు వరకు మనం బిఫోర్ ఎక్లిప్స్ మనం చేసినంత డిఫాల్ట్ క్లాసెస్తో చేసాం. ఇప్పుడు ఎక్లిప్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి వచ్చాయి మనకు. ఓకేనా? అప్పుడు ఎందుకు ఎక్లిప్స్లోకి వచ్చాము ఈ స్టేజ్లో అనేది కానీ మీకు అర్థమవుతుంది నీట్గా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఏంటి డిఫాల్ట్ పెట్టాము అక్కడ, డిఫాల్ట్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి అని అంటే, సో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఈస్ ఎప్పుడైతే డిఫాల్ట్ క్లాస్ పెట్టామో ఆ డిఫాల్ట్ క్లాస్ని అంటే ఏంటి యాక్సెసిబిలిటీ అంటే ఏంటి క్లాస్ లెవెల్లో అంటే ఏం చెప్తామంటే, ఇప్పుడు ఒక క్లాస్ టెస్ట్ అనే ఒక క్లాస్ ఉంది, సంథింగ్ అనదర్ క్లాస్ ఉంది, క్లాస్ test2 అని ఉంది. ఇప్పుడు నేను ఈ క్లాస్ని ఈ క్లాస్లో యూజ్ చేయాలి అనుకుంటున్నా. యూజ్ చేయడం ఇన్ ద సెన్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ అనదర్ క్లాస్ ఇన్ యాక్సెస్ చేసిందంటే టెక్నికల్ గా ఎలా చెప్తాం? యాక్సెసింగ్ అంటే క్రియేటింగ్ ది ఆబ్జెక్ట్. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెస్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాలనుకున్నాను, టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్. సో నాకు ఎర్రర్ వస్తుందా రావట్లేదా అని చెప్పడం అనమాట. దీన్ని యాక్సెసింగ్. ఈ క్లాస్లో ఈ క్లాస్ని యాక్సెస్ చేస్తున్నా. అర్థమైందా? సో ఇది మనకు ఎప్పుడు యాక్సెస్ చేయగలుగుతాము, ఎప్పుడు యాక్సెస్ చేయలేము అనేది చూద్దాం. డిఫాల్ట్ అనేది డిఫాల్ట్ క్లాస్ లెవెల్లో. సో డిఫాల్ట్ క్లాస్ లెవెల్లో మనం యూజ్ చేసినప్పుడు, సో వీ కెన్ యాక్సెస్ డిఫాల్ట్ క్లాస్ విత్ ఇన్ ది సేమ్ ప్యాకేజ్ అని చెప్తాం. ఎప్పుడైతే ఈ రెండు క్లాసెస్ సేమ్ ప్యాకేజ్లో ఉంటాయో అప్పుడు మాత్రమే ఇలా యాక్సెసిబిలిటీ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది, యాక్సెస్ చేయగలుగుతాం, ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతాం. రెండు సేమ్ ప్యాకేజ్లో ఉండాలి, విత్ ఇన్ ది సేమ్ ప్యాకేజ్. డిఫరెంట్ ప్యాకేజెస్ కలిపితే యాక్సెస్ చేయలేమన్నమాట. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఇట్ దట్ వన్ ఆల్సో. వీ కెనాట్ యాక్సెస్ క్లాసెస్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్. అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ రెండు డిఫరెంట్ ప్యాకేజెస్లో ఉన్నాయనుకోండి, యాక్సెస్ చేయలేము సింపుల్గా. ఒకసారి చూద్దామా? సేవ్ ఇట్. ఒకటొకటి చేసుకుంటూ వద్దాం. చూడండి, న్యూ ప్రాజెక్ట్, న్యూ జావా ప్రాజెక్ట్. The project name is access modifiers, example whatever it is, anything. Simple గా next and finish. సో ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత SRC ఎక్స్పాండ్ చేస్తున్నా, మాడ్యూల్ ఇన్ఫోని డిలీట్ చేస్తున్నా. తర్వాత రైట్ క్లిక్ ఆన్ ది SRC, I need to create one package. సో package com.pst.access modifier example dot service. ఇక్కడ మెయిన్గా మనం ప్యాకేజెస్ గురించి చెప్తున్నాం కాబట్టి, సో నార్మల్ స్టాండర్డ్ పక్కన పెట్టండి. అంటే డిఫరెంట్ ప్యాకేజెస్ అంటే తీసుకోవచ్చు, బట్ కొన్ని వైలేషన్స్ని మనం చేసినట్టు అవుతుంది. లైక్ సర్వీస్ 1 సర్వీస్ 2 అని రెండు ప్యాకేజెస్ పెట్టుకుంటాం. ఓకేనా? ప్రాబ్లం లేదా? లేదంటే యాక్చువల్ ప్యాకేజెస్ పెడదాము. సరేలే, పర్లేదు. సర్వీస్ 1 సర్వీస్, బట్ దిస్ ఇస్ నాట్ రికమెండెడ్ గైస్. రియల్ టైంలో ఇటువంటి సర్వీస్ ప్యాకేజెస్లో 1 2 ఇలా పెట్టాం. బట్ ఇక్కడ మీకు యాక్చువల్ యూసేజ్ మీకు చూపించాలి కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను నేను. నార్మల్గా పెట్టుకోవచ్చు వేరే ప్యాకేజెస్ డిఫరెంట్గా పెట్టి, అలా వద్దు, మనకు యాక్చువల్ ఫార్మేట్లోనే చూద్దాం. బట్ రెండు సర్వీస్ అంటే బిజినెస్ లాజిక్లకు సంబంధించినవి కాబట్టి సంథింగ్ ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 అని ఇలా తీసుకుంటున్నా. సో సర్వీస్ 1 అని పెట్టాను. సేమ్ ఇంకొక ప్యాకేజ్ తీసుకుంటున్నా. సారీ ఇట్స్ నాట్ ఇంటర్ఫేస్. న్యూ ప్యాకేజ్ com.pst.ame.service2 సంథింగ్. రెండు ప్యాకేజెస్ క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ పాజిటివ్ వేలో చూద్దాం. సో జావా అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. డిఫాల్ట్ టెస్ట్ అనేసి ఒక క్లాస్ రాసుకుంటున్నా. ఒక క్లాస్ రాశాను. ఇంకొకటి కానీ క్లాస్
డిఫాల్ట్ టెస్ట్ 2. సో 2 క్లాసులు సేమ్ ప్యాకేజ్లో ఉన్నాయి, సర్వీస్ 1లోనే ఉన్నాయి 2 క్లాసులు. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, test2 క్లాస్ని టెస్ట్లో యాక్సెస్ చేయాలని అనుకుంటున్నా. చూద్దాం, చూడండి ఇక్కడ టెస్ట్లో వచ్చి నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సంథింగ్ ఒక మెథడ్ రాసుకోండి, పబ్లిక్ వాయిడ్ సమ్ మెథడ్ డిస్ప్లే ఆర్ టెస్ట్ అని పెట్టు, టెస్టింగ్. సారీ. సో ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను, డిఫాల్ట్ టెస్ట్ అనే దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. చూడండి, డిఫాల్ట్ కంట్రోల్ స్పేస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది, మనకి యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి. సో డిఫాల్ట్ test2 is equals to new default test2, డిఫాల్ట్ test2. ఓకేనా, ఏమైనా ఎర్రర్ వచ్చిందా చూడండి, రెడ్ కలర్లో ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ మీకు? నో రైట్? No, sir. యాక్సెస్ చేయగలుగుతాం. సో కంపైలేషన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి ఎర్రర్ అనేది మనకు రాలేదన్నమాట. ఓకేనా, సో లెట్ మీ ట్రై టు రిమూవ్ దిస్ లైన్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ దిస్ test2 టు service2 package. I am drag and drop here. I am doing drag and drop. ఓకేనా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, service2 లోకి వెళ్ళిపోయింది. ఈజీ, అర్థమైందా? డిఫాల్ట్ టెస్ట్ అనేది service2 అనే ప్యాకేజ్లో ఉంది. ఓకే ఓకే, సారీ, బిఫోర్ దట్ డిఫాల్ట్ test2 అనే దాన్ని పబ్లిక్ క్లాస్ కాదు కదా, ఇట్స్ డిఫాల్ట్ క్లాస్. సో ఐఎమ్ రిమూవింగ్, దిస్ ఇస్ ద డిఫాల్ట్ క్లాస్. ఓకేనా, డిఫాల్ట్ క్లాస్. సో ఇప్పుడు చూడండి, ఇది పబ్లిక్ క్లాస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఉన్నా పర్లేదు. ఇప్పుడు నేను ఈ డిఫాల్ట్ టెస్ట్ అనేది డిఫాల్ట్ క్లాస్, ఇది ఈ డిఫాల్ట్ క్లాస్ నేను డిఫాల్ట్ టెస్ట్ అనేటటువంటి క్లాస్లో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. చూడండి, డిఫాల్ట్ టెస్ట్ ఎక్కడైనా కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, సజెషన్స్ లేదన్నా ఇచ్చిందా? డిఫాల్ట్ test2 ఎక్కడ కనిపించలేదు చూడండి, లేదంటే రాద్దాం. చూడండి, డిఫాల్ట్ test2 dt2 is equals to new default test2. ఎర్రర్ అనేది వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది చూడండి, డిఫాల్ట్ test2 కెనాట్ బి రిజాల్వ్ టు ఏ టైప్. నాకు అసలు కనిపించట్లేదు మీరు రాసింది ఏంటోను అని చెప్తుంది. సజెషన్స్ ఏమిస్తుంది, మీకు వీలైతే డిఫాల్ట్ test2 అనేది క్రియేట్ చేయండి క్లాసు, నాకు అసలు క్లాసే లేదు అని చెప్తుంది అనమాట. అర్థమైందా? దిస్ ఇస్ కాల్డ్ యాక్సెసిబిలిటీ. ఎప్పుడైతే డిఫాల్ట్ క్లాసెస్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్లో ఉంటాయో యాక్సెసిబిలిటీ అనేది ఉండదు. వేరే ప్యాకేజ్లో ఉన్నటువంటి క్లాసెస్ తోటి యాక్సెస్ చేయలేము డిఫాల్ట్ క్లాసెస్ని. అర్థమైందా? గాట్ ఇట్? Yes, sir. Shall we go for next one? Yeah, sure. క్లాస్ లెవెల్లో క్లాస్ ముందర మాత్రమే కీవర్డ్ అనేది పెడతాం, డిఫాల్ట్ క్లాసెస్ అని చెప్తాం అనమాట. అర్థమైందా? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? పబ్లిక్. సో సెకండ్ వన్ ఈస్ పబ్లిక్. సో పబ్లిక్ అంటే సేమ్ మనకి ఎక్కడ స్కోప్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం పబ్లిక్ని అంటే, సో వీ కెన్ యూస్ public keyword in front of classes, variables and methods and constructors. ఈ 4 ప్లేసెస్లో ఈ అన్నిట్లో అన్ని కాంపోనెంట్స్లో పబ్లిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? వాట్ ఈస్ ద మెయిన్ లైక్ ఎగ్జాంపుల్ చూసామంటే స్కోప్ తర్వాత ఎగ్జాంపుల్ కదా, ఎగ్జాంపుల్ చూస్తే ఎలా ఉంటుంది, సంథింగ్ ఇప్పుడు వరకు చూసినాం కదా, పబ్లిక్ అనేది ముందు ఉంటుంది, క్లాస్ సంథింగ్ టెస్ట్, ఇక్కడ డేటా, దీన్ని పబ్లిక్ క్లాస్ అంటాం. పబ్లిక్ క్లాస్ ముందర క్లాస్ లెవెల్లో చూస్తున్నాం కాబట్టి ముందర పెడితే క్లాస్కి ముందర పెడితే పబ్లిక్ క్లాస్ అంటాం అనమాట. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ హియర్? ఎందుకు యూజ్ చేస్తామంటే, సో సింపుల్గా ఏం చెప్తామంటే వీ కెన్ యాక్సెస్ పబ్లిక్ క్లాసెస్ ఫ్రమ్ ఎనీవేర్. సో బ్రాకెట్లో మేబీ A1 అవుట్ సైడ్ ఆఫ్ ది, ఓకేనా? సో ఎక్కడి నుంచి అయినా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు క్లాస్ని.
ఈవెన్ అది అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ లో ఉన్నా కానీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఒకసారి చూద్దాం, చూడండి. సో ఇప్పుడు నేను ఇదే సేమ్ ఇక్కడ డిఫాల్ట్ క్లాస్ కాబట్టి యాక్సెస్ చేయలేకపోతున్నాను. కాబట్టి ఈ డిఫాల్ట్ క్లాస్ నేను పబ్లిక్ క్లాస్ చేసాను అనుకోండి, చూడండి ఎర్రర్ అనేది పోతుంది. పబ్లిక్ క్లాస్ చేసా, డిఫాల్ట్ క్లాస్ని సేవ్ చేస్తున్నా, ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ మనం ఇప్పుడు పెట్టామంటే ఇంపోర్ట్ అనేది వచ్చేస్తుంది, చూడండి. ఓకేనా? ఇప్పుడు కానీ ఇంపోర్ట్ చేసుకున్నామంటే పోతుంది అనమాట. గాట్ ఇట్? ఇంతకుముందు ఇటువంటి ఇంపోర్ట్ కనిపించలేదు, చూపించలేదు, ఎందుకంటే డిఫాల్ట్ క్లాస్ కాబట్టి అసలు హిడెన్ లో ఉంటుంది అనమాట. అదంతా వేరే అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ అనేది కనిపించదు. ఇప్పుడు 2 క్లాసులు, ఈ డిఫాల్ట్ టెక్స్ట్ అనేది అనదర్ ప్యాకేజ్ లో ఉంది, బట్ పబ్లిక్ లో ఉంది, పబ్లిక్ కీబోర్డ్ లో ఉంది. అదే మీరు పబ్లిక్ సేవ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, వచ్చిందా ఎర్రర్? అర్థమైందా పబ్లిక్ కి డిఫాల్ట్ కి డిఫరెన్స్? Yes, sir. పబ్లిక్ క్లాసెస్ అనేవి ఎక్కడ నుంచి అయినా కానీ మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. పబ్లిక్ క్లాసెస్ అనేవి అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ ఉన్నా కానీ, ఇన్సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ లో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ పబ్లిక్ క్లాసెస్ ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఇస్ ద క్లాస్ లెవెల్. ఇంకా వేరియబుల్ లెవెల్లో చూద్దాం. సో మనం ఈ పబ్లిక్ ని మళ్ళీ వేరియబుల్ లెవెల్లో కానీ యూజ్ చేయొచ్చు అని చెప్పాం కదా. సో దిస్ ఈస్ లైక్ క్లాస్ అని చెప్పండి, క్లాస్ లెవెల్ అని చెప్పండి. క్లాస్ లెవెల్లో యూసేజ్ అనమాట ఇది. నెక్స్ట్ వేరియబుల్ లెవెల్. వేరియబుల్ లెవెల్లో పబ్లిక్లీ ఎలా యూజ్ చేస్తాం? This is the scope. క్లాస్ లెవెల్ అండ్ వేరియబుల్ లెవెల్. సో వేరియబుల్ లెవెల్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది? లైక్ పబ్లిక్ int ఫస్ట్ నంబర్ సంథింగ్ ఆర్ ఏజ్, సింపుల్గా ఇలా రాసుకుంటాం. జస్ట్ మన వేరియబుల్ ముందర పబ్లిక్ అనేటటువంటి ఐడెంటిఫైర్ పెడతాం, దాన్ని పబ్లిక్ వేరియబుల్ అంటాం. అర్థమైందా? పబ్లిక్ వేరియబుల్ అంటాం. అది ఓన్లీ గ్లోబల్ వేరియబుల్స్కి మాత్రమే పెట్టాలి, ఎందుకంటే లోకల్ వేరియబుల్స్ యొక్క స్కోప్ మనకు తెలుసు, ఓన్లీ ఆ పర్టికులర్ లోకల్ వర్కే అనేసి. సో పబ్లిక్ అనేది మనం ఎంటైర్ చూసుకుంటున్నాం కాబట్టి, సో ఇక్కడ వేరియబుల్ లెవెల్లో చూస్తే వేరియబుల్కి వచ్చి పబ్లిక్ అనేది పెడతాం, దట్టు ఇన్స్టాన్స్ వేరియబుల్కి గుర్తుపెట్టుకోండి. వాట్ ఇట్? సో దీనికి ఏం చెప్తాం? యూజ్ వీ కెన్ యాక్సెస్ పబ్లిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీవేర్. ఇది కానీ ఇటువంటి పబ్లిక్ వేరియబుల్స్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సింపుల్గా దాన్ని సెట్ చేసుకోవచ్చు, దాంట్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. చూద్దామా ఎగ్జాంపుల్ ఒకసారి వేరియబుల్ సైడ్. సో నాకు ఇప్పుడు డిఫాల్ట్ టెక్స్ట్2లో ఒక వేరియబుల్ ఉంది, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. లైక్ పబ్లిక్ int లైక్ ఫస్ట్ నంబర్ ఆర్ ఏజ్ is equals to 100, sorry 80. ఓకేనా? ఇలా రాశాను. ఇప్పుడు చూడండి డిఫాల్ట్ టెస్ట్లో చూడండి, అంటే 2 అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజెస్లో ఉన్నాయి. సో ఈ మెథడ్లో నేను యాక్సెస్ చేయగలుగుతానా లేదా? sysout వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? dt2 కదా, dt2 ఇదే కదా ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. dt2 ఆల్రెడీ మనం చేస్తున్నాం అంతే. dt2 నుంచి ఏజ్ అనే వేరియబుల్ మనకు కనిపిస్తుంది చూడండి సజెషన్స్లో. కానీ సింపుల్గా ఏదన్నా ఎర్రర్ వచ్చిందా? ఏం ఎర్రర్ రాలేదన్నమాట. సో పబ్లిక్ వేరియబుల్స్ అనేవి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? విజిబిలిటీ అనమాట, యాక్సెసిబిలిటీ. మనం యాక్సెస్ చేసుకోగలుగుతామా లేదా పబ్లిక్ వేరియబుల్స్ని అనేది మనం చూస్తున్నాం. ఓకేనా? ఎటువంటి కంపైలేషన్ ఇష్యూ అనేది లేదనమాట. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద నెక్స్ట్? మెథడ్ లెవెల్. మెథడ్ లెవెల్ అంటే ఎలా ఉంటుంది? పబ్లిక్ వాయిడ్ method1 ఆర్ టెస్టింగ్ ఆర్ డిస్ప్లే, ఇలా రాసుకుంటున్నాం మెథడ్ని. సో మెథడ్ ముందర పబ్లిక్, ఇది మనం ఆల్రెడీ చేస్తున్నాం బై డిఫాల్ట్. ఇటువంటి వాటిని పబ్లిక్ మెథడ్స్ అంటాం.
ఓకేనా. మెథడ్కి ముందర పబ్లిక్ కలిపెడితే పబ్లిక్ మెథడ్స్ అంటాం. ఇది కానీ సేమ్ ఇదే రీజన్, మనకు యూసేజ్ అనేది ఇదే రాస్తాం. We can access public methods from anywhere by using object of that class. By using object of that particular class, corresponding class. ఓకేనా, ఇదన్నమాట. సేమ్ చూద్దాం, సారీ మెథడ్ లెవెల్లో కానీ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి విజిబిలిటీ అనేది సేమ్. నేను డిఫాల్ట్ టెస్ట్లో ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటున్నా, పబ్లిక్ మెథడ్ అనమాట. పబ్లిక్ వాయిడ్ టెస్ట్ లైక్ డిస్ప్లే ఒక మెథడ్ క్రియేట్ చేసిన, దీంట్లో సంథింగ్ sysout, దిస్ ఇస్ డిస్ప్లే మెథడ్. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మెథడ్ని యాక్సెస్ చేసుకోగలుగుతామా లేదా ఈ మెథడ్ లోపల, అంటే ఈ క్లాస్లో. చూడండి, సో dt2 ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి dt2 డాట్, సో డిస్ప్లే కనిపిస్తుందా, విజిబిలిటీ డిస్ప్లే అనేది డిఫాల్ట్ టెస్ట్2లో ఉన్నటువంటి మెథడ్ అనమాట. సో కాల్ చేసుకున్నాం వితౌట్ ఎర్రర్, కంపైలేషన్ ఎర్రర్, ఎటువంటి రెడ్ కలర్లో ఎర్రర్ అనేది లేదు. కాబట్టి పబ్లిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, పబ్లిక్ మెథడ్స్ని కానీ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఎనీ ఎర్రర్. అర్థమైందా, ఎనీవేర్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేసేస్తుంది. గాట్ ఇట్? Yes, sir. Clear. సో అదేవిధంగా కన్స్ట్రక్టర్ లెవెల్లో అంటే ఎలా చెప్తామంటే, నేను కన్స్ట్రక్టర్ చెప్పుకున్నప్పుడు చెప్తాను. నార్మల్గా ఇలా ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అది. ఇది కన్స్ట్రక్టర్ అంటాం, దీని ముందుగా పబ్లిక్ పెడతాం, పబ్లిక్ కన్స్ట్రక్టర్ అని చెప్తాం అనమాట. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం దీనికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం పబ్లిక్లో పెట్టడం వల్ల. సో అది తర్వాత చూద్దాం, నో ప్రాబ్లం. ఓకేనా, కన్స్ట్రక్టర్ ముందరగానే పబ్లిక్ పెట్టుకుంటే, సో పబ్లిక్ కన్స్ట్రక్టర్ అంటే ఈ కన్స్ట్రక్టర్ దేనికి ఉపయోగపడుతుందంటే మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం అనమాట డిఫాల్ట్ టెస్ట్కి. ఓకేనా, సో ఇది కన్స్ట్రక్టర్ లెవెల్. సో ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్నాం కదా, చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం కదా, ప్రాబ్లం ఏం లేదనమాట. కాబట్టి కన్స్ట్రక్టర్ పబ్లిక్ ఉంది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నాం ఆ క్లాస్కి బై డిఫాల్ట్గా. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ లేకపోయినా కానీ బై డిఫాల్ట్గా పబ్లిక్ కన్స్ట్రక్టర్ ఒకటి ఎంటీ కన్స్ట్రక్టర్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. అది కన్స్ట్రక్టర్లో కొంచెం డెప్త్గా నేర్చుకుంటాం మనం. సో ప్రస్తుతానికి కావాలంటే ఒక జస్ట్ నోట్ పాయింట్ రాసుకోండి, రాసి పెడతాం ఇక్కడ. కన్స్ట్రక్టర్ లెవెల్లో ఎలా ఉంటుంది, కన్స్ట్రక్టర్ పబ్లిక్ అంటే క్లాస్ నేమ్, సేమ్ క్లాస్ నేమ్ ఉండాలన్నమాట. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే విధంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సమ్ డేటా ఉంటే డేటా రాసుకోవచ్చు. దీన్ని కన్స్ట్రక్టర్ అంటాం, పబ్లిక్ ముందు పెట్టుకుంటే పబ్లిక్ అంటాం. సో సేమ్ యూసేజ్ అనేది కానీ సేమ్ రాసుకుంటాం. సో వీ కెన్ యాక్సెస్ పబ్లిక్ కన్స్ట్రక్టర్స్ ఫ్రమ్ ఎనీవేర్ అంతే. Save it. Okay, now this is about the public. So what is the next one? Private. So third one is private keyword. So private keyword same. Scope చూస్తే scope ఎక్కడెక్కడ మనం ఈ what we call this ఈ private keyword యూస్ చేస్తాం. We can use private keyword in front of classes ముందర యూస్ చేస్తాం, మెథడ్స్ ముందర యాజ్ యూజువల్ యూస్ చేస్తాం, అదేవిధంగా వేరియబుల్స్ ముందర యూస్ చేస్తాం, అదేవిధంగా కన్స్ట్రక్టర్స్ ముందర కానీ యూస్ చేస్తాం. సేమ్ లైక్ పబ్లిక్ కీవర్డ్ ఎలా అయితే యూస్ చేస్తామో సేమ్ వే ప్రైవేట్ కానీ అదే విధంగా యూస్ చేస్తాం. ఏంటిది ఒకసారి చూద్దాం. చూడండి, క్లాస్ లెవెల్లో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ప్రైవేట్ క్లాస్ సంథింగ్ లైక్ టెస్ట్ ఇలా రాస్తాం. సో ఎప్పుడైతే ఇలా రాస్తున్నామో క్లాస్ లెవెల్లో, సో ప్రైవేట్ క్లాస్ won't perform in like ఓకే. సో యాక్సెసిబిలిటీ వచ్చి దీనికి ఎప్పుడు యాక్సెస్ చేస్తాం ప్రైవేట్ క్లాస్ అంటే, సో ఇది నార్మల్గా గ్లోబల్ క్లాసెస్కి ప్రైవేట్ కాకుండా ఇన్నర్ క్లాసెస్కి తీసుకుంటాం అనమాట. సో వీ కెన్ స్పెసిఫై ప్రైవేట్ కీవర్డ్ ఇన్
ఇన్నర్ క్లాసెస్ మోస్ట్లీ ఇన్నర్ క్లాస్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే క్లాస్ లోపల ఇంకో క్లాస్ ఉంటుంది. అటువంటి వాటికి మనం ప్రైవేట్ క్లాస్ రాసుకోవచ్చు. అంటే ఆ పర్టికులర్ క్లాస్ వరకే యూజ్ చేసుకునే దానికి వీ కెన్ యాక్సెస్ ప్రైవేట్ క్లాసెస్ ఇన్సైడ్ ది లైక్ మెయిన్ పబ్లిక్ క్లాస్. మెయిన్ అంటే దానికి సూపర్ సెట్ అనమాట. ఏదైతే దాంట్లో ఒక క్లాస్ లోపల ప్రైవేట్ క్లాస్ ఉంటుంది. ఆ ప్రైవేట్ క్లాస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే సో దాని యొక్క మెయిన్ క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్ని యూజ్ చేయగలుగుతాం. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్లాస్ అనుకోండి. ఈ క్లాస్లో రాస్తున్నాను నేను డిఫాల్ట్ టెస్ట్ అని ఉంది కదా, ఇది నార్మల్ పబ్లిక్ క్లాసు. నేను ప్రైవేట్ క్లాస్ అనేది ఇన్నర్ క్లాస్ అనేది ఒకటి రాస్తున్నా. లైక్ క్లాస్ లోపల రాసుకోవాల్సి వస్తుంది క్లాస్ని. ఓకేనా? లైక్ చూడండి ప్రైవేట్ క్లాస్ లైక్ ప్రైవేట్ క్లాస్ నేమ్ వచ్చి మేబీ ప్రైవేట్ క్లాస్ అని తీసుకుంటున్నా. ప్రైవేట్ క్లాస్ ఎగ్జాంపుల్ అని రాసుకుంటున్నా. ఓకేనా? దీన్ని ఇన్నర్ క్లాస్ అంటాం. అంటే ఇది మెయిన్ క్లాస్. సో మెథడ్ కావాలంటే మేబీ ఇది కమెంట్ చేసేసుకోండి మీకు కొంత టైం. సో జస్ట్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు కన్ఫ్యూజ్ జస్ట్ బ్రింగ్ ఇట్ హియర్. చూడండి నార్మల్గా ఇలా రాసుకుంటాం. ఇది మెయిన్ క్లాస్ పబ్లిక్ క్లాసు. దీని లోపల నాకు ఇంకొక క్లాస్ ఉందన్నమాట, చిన్న క్లాసు. సో దీంట్లో ఏముందంటే ఇట్స్ లైక్ నార్మల్ ప్రైవేట్ క్లాస్ ఇక్కడ. ఓకేనా? సో లైక్ దీంట్లో ఏదైనా మెథడ్స్ రాసుకోవాలన్నా రాసుకోవచ్చు. పబ్లిక్ వాయిడ్ ప్రైవేట్ క్లాస్ మెథడ్. సో దీంట్లో సిస్అవుట్ ఐ యామ్ ప్రైవేట్ క్లాస్ మెథడ్. ఓకేనా? ఇలా రాసుకున్నాం అనమాట దీనికి. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ యాక్సెస్ చేయగలుగుతాము అంటే చూడండి ఈ మెథడ్ ఉంది కదా, ఇది ఏ మెథడ్, దేనికి చెందిన మెథడ్, ఇది ఏ క్లాస్కి చెందింది? టెస్టింగ్ అనే మెథడ్ డిఫాల్ట్ టెస్ట్కి చెందింది. అంతేనా? అర్థమవుతుందా? గాట్ ఇట్? సో ఈ ప్రైవేట్ క్లాస్ మెథడ్ వచ్చి ఈ ప్రైవేట్ క్లాస్ ఎగ్జాంపుల్ అనే మెథడ్కి చెందింది. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయగలుగుతామంటే ఫస్ట్ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ మెథడ్ని నేను కాల్ చేయాలి ఎక్కడ టెస్టింగ్ అనే దాంట్లో. దీన్ని కాల్ చేయాలంటే నాకు ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది నాకు ఇక్కడ కావాలి. సో ఈ క్లాస్ ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ క్లాస్ ఆబ్జెక్ట్ని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సంథింగ్ చూడండి సంథింగ్ డిఫరెంట్ అనమాట ఇక్కడ ఫార్మేట్. సో క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఇన్నర్ క్లాస్. ఎలా కాల్ చేస్తాను? ఫస్ట్ ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? dt2. సో దానికంటే ముందు మనకు ఆబ్జెక్ట్ నార్మల్గా ఇది రాసేద్దాం. సో ఏదైతే ఉందో అది సో సంథింగ్ ఓబీజీ అని పెడుతున్నా ఈజ్ ఈక్వల్స్ టు నార్మల్గా న్యూ అని రాసేసి ఇలా రాసేస్తాం. నార్మల్ ఆబ్జెక్ట్ అంటే ఇలా కదా క్రియేట్ చేసేది క్లాసెస్కి. బట్ ఇక్కడ ఇది ఇన్నర్ క్లాస్ కాబట్టి ఓకే ప్రైవేట్ స్టాటిక్ ఓకే లెట్ ఇట్ బి. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఓబీజే డాట్ మనకు ప్రైవేట్ క్లాస్ మెథడ్ ఓకే అవైలబిలిటీలో ఉంది. సో ఇలాగనమాట. సో నార్మల్గా ఇలా కాకుండా మనం ఇలాగ తీసుకోవచ్చు. dt2 డాట్ ఇలా తీసుకోవాలి నార్మల్గా యాక్సెసిబిలిటీ. బట్ ఏమని చెప్తున్నా ఇక్కడ మిస్టేక్ చేసినాము. dt2 డాట్ ప్రైవేట్ క్లాస్ ఎగ్జాంపుల్ రిజాల్ట్ టైప్. ఓకే సారీ ఇది నేను ఈ మెథడ్లో కాల్ చేస్తున్నానా? ఓకే ఈ మెథడ్లో అయితే డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు ఇలాగా. అదే మీరు మెయిన్ మెథడ్లో చేయాలి అని అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్ ఉంది ఇక్కడ. ఒకటి మెయిన్ మెథడ్ కానీ రాసి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి దీంట్లో రాసేస్తున్నా మెయిన్ మెథడ్. అవన్నీ నార్మల్ మెథడ్స్. ఇక్కడ మెయిన్ మెథడ్ రాస్తున్నా. ఈ క్లాస్లో మెయిన్ మెథడ్ రాశాను. ఇప్పుడు ఈ క్లాస్ని చైల్డ్ క్లాస్ని యాక్సెస్ చేయాలంటే సేమ్ సింటాక్స్ యూజ్ చేస్తున్నాను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. చూడండి Ctrl+V ఎర్రర్ వస్తుంది అనమాట. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తోటి చేయాల్సి వస్తుంది. dt2 అని ఉంది కదా, ఆ dt2 డాట్ అని పెట్టి చేయాల్సి వస్తుంది. ఈ dt2 ఆబ్జెక్ట్ మళ్ళీ క్రియేట్ చేయాలి కదా ఈ మెథడ్లో. కాబట్టి ఫస్ట్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి
అప్పుడు dt2 న్యూ ప్రైవేట్ ఇన్నర్ క్లాస్ చేంజ్ టు డిఫాల్ట్ టెస్టెడ్ ప్రైవేట్ క్లాస్. ఓకే, ఇగ్నోర్ ఇట్. మనం స్టాటిక్ లో చెప్పుకున్నామండి, ఎందుకంటే ఈ స్టాటిక్ కీవర్డ్ ఉంది కదా, దీనివల్ల అనమాట. అది ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయదు. తర్వాత కావాలంటే చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్ గా మనకి ప్రైవేట్ క్లాస్ ఉంది కదా, నార్మల్ క్లాస్ లో ప్రైవేట్ క్లాస్ ఉంది, దాన్ని ఎక్కడ యాక్సెస్ చేయగలుగుతాం? సేమ్ ఈ క్లాస్ లోనే యాక్సెస్ చేయగలుగుతాం, లైక్ దిస్. ఓకేనా? ఇక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చిందా మనకు యాక్సెస్ చేసినప్పుడు? ఈ పర్టికులర్ ఇన్నర్ క్లాస్ ఏదైతే ఉందో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దాంట్లో ఉన్న మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఆ ఆబ్జెక్ట్ని ఉపయోగించి నేను కాల్ చేసుకుంటున్నా. సేమ్ ఈ మెథడ్ దేనికి చెందింది? డిఫాల్ట్ టెస్ట్ అనే దానికి చెందింది అనమాట. కాబట్టి ఇన్నర్ క్లాసెస్ అనేవి ఓన్లీ ఆ పర్టికులర్ పబ్లిక్ క్లాస్ లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకేనా? ఏరే క్లాస్లోకి అవైలబిలిటీ ఉండదు అనమాట. లైక్ డిఫరెంట్ ఇక్కడ టెస్ట్ లో మీరు ట్రై చేసినా కానీ ఉండదు, ఎందుకంటే లోకల్ వేరియబుల్ లాగా ఇది లోకల్ క్లాస్ అంట. సంథింగ్ డిస్ప్లే అనే దాంట్లో మీరు ట్రై చేశారంటే చూడండి, నో డిఫాల్ట్ ప్రపోజల్స్, సజెషన్స్ కానీ ఇవ్వట్లేదు, అది డైరెక్ట్గా ఎర్రర్ అనమాట. అర్థమైందా? సో ఇది క్లాస్ లెవెల్ ప్రైవేట్ అనేది. నెక్స్ట్ వేరియబుల్ లెవెల్. సో ఈ ప్రైవేట్ క్లాస్ ఎక్కడ ఉంటుంది? పబ్లిక్ క్లాస్లో ఉంటుంది. పబ్లిక్ క్లాస్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఉంటే దీని లోపల మనం ప్రైవేట్ క్లాస్ అనేది రాసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఇలా, ఓకేనా? ఇలా పబ్లిక్ క్లాస్ లోపల ప్రైవేట్ క్లాస్ ఉంది అనమాట, ఇన్నర్ క్లాస్. సో ఇకపోతే వేరియబుల్ లెవెల్. వేరియబుల్ లెవెల్లో ఏం చెప్తాం చూడండి. సో ఎలా రాసుకుంటాం? ప్రైవేట్ ఇంట్ ఏదైనా చెప్పండి ఇంటీజర్తో వాల్యూ, రోల్ నంబర్ ఆర్ లాంగ్ రోల్ నంబర్. ఓకేనా? ప్రైవేట్ లాంగ్ రోల్ నెంబర్. సో ఒక వేరియబుల్ ఏ వేరియబుల్ అయితే ఏ వేరియబుల్కి ముందర ప్రైవేట్ అని పెడుతున్నామో, సో అప్పుడు ఏం చెప్తామంటే we cannot access private member or private variables from anywhere except సేమ్ క్లాస్ లో మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం, బట్ అదర్ క్లాసెస్ నుంచి యాక్సెస్ చేయలేము అనమాట ఈ రోల్ నెంబర్. అర్థమైందా? ప్రైవేట్ అని పెడితే చూడండి. సార్ ట్రై చేద్దాం వేరియబుల్ లెవెల్లో. సో ఐఎమ్ ట్రైంగ్ టు రిమూవ్ దిస్ స్టఫ్. కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇన్నర్ క్లాస్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇన్స్టాన్స్ వేరియబుల్ ఒకటి రాస్తున్నాను, లేదంటే ఇక్కడ రాయండి టెస్ట్ 2లో. పబ్లిక్ రాశారు కదా, ఇదే రాశారు. ఇక్కడ పబ్లిక్ ఇంటి ఏజ్ ఈక్వల్ టు 80 అని ఉంది. సో ఇక్కడ ఏజ్ని డిస్ప్లే చేస్తున్నాం, ఎటువంటి ఎర్రర్ అనేది లేదు ఇక్కడ. సో ఇప్పుడు చూడండి టెస్ట్ 2లో నేను దీన్ని ఏం చేస్తున్నాను? ప్రైవేట్గా సేవ్ చేస్తున్నా. చూడండి ఇమీడియట్గా ఎర్రర్ వచ్చేసింది. చూడండి ఈ ఫైల్లో ఏజ్ దగ్గర కనిపిస్తుందా ఎర్రర్? ఏమని చెప్తుంది? ద ఫీల్డ్ డిఫాల్ట్ టెస్ట్2 డాట్ ఏజ్ ఈస్ నాట్ విజిబుల్. సో ప్రైవేట్ అని చెప్తే హైడ్ అయిపోతుంది డేటా అంతా, ఏరే క్లాసు యాక్సెస్ చేసుకోలేదు. ఓకే, ఏరే క్లాస్ యాక్సెస్ చేసుకోలేదు, బట్ మనం యాక్సెసిబిలిటీ ఎక్కడ ఉంది? ఈ పర్టికులర్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. సో ఇక్కడ యాక్సెస్ చేయొచ్చా? చూడండి ఏజ్, ఏమైనా ఎర్రర్ వచ్చిందా? ఏజ్ని ఇక్కడ యూజ్ చేసినప్పుడు సేమ్ క్లాస్లో ఎటువంటి ఎర్రర్ అనేది రాదనమాట. కాబట్టి ప్రైవేట్ వేరియబుల్స్ అనేవి సేమ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదర్ క్లాసెస్లో, అది అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ ఉన్నా ఇన్సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ ఉన్నా కానీ ఏ క్లాస్లో యాక్సెస్ చేయలేము, ఓన్లీ సేమ్ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. క్లియర్? Sir. Yes, sir. Clear. నెక్స్ట్ మెథడ్ లెవెల్లో ఎలా రాస్తాం? సో ప్రైవేట్ అని పెడతాం, వాయిడ్ సంథింగ్ మెథడ్, మనకు కావాల్సిన మెథడ్ లైక్ డిస్ప్లే వాట్ ఎవర్ ఇట్ ఇస్ మెథడ్ నేమ్. ఇది బ్లాక్ కోడ్, ఇది ప్రైవేట్ మెథడ్ అంటాం. ఈ ప్రైవేట్ మెథడ్ కానీ సేమ్ యూసేజ్. We cannot access private methods from anywhere except same class. అంతే. ఈ మెథడ్స్ని కానీ ఏరే దాంట్లో కానీ యాక్సెస్ చేయలేము. ఏమైనా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా కానీ మనకు కనిపించవు అనమాట ఈ ప్రైవేట్ మోడిఫైయర్స్, ప్రైవేట్ మెంబర్స్ అంటాం. వేరియబుల్స్ అండ్ మెథడ్స్ని ప్రైవేట్ మెంబర్స్ అంటాం, రెండింటిని కలిపి.
ఈ ప్రైవేట్ మెంబర్స్ అనేవి కనిపించవు. ఈవెన్ మనం ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ నుంచి యాక్సెస్ చేయాలనుకున్నా కానీ కనిపించవు అనమాట. చూడండి ఇప్పుడు డిస్ప్లే అనే మెథడ్ ఇక్కడ ఉందా. సో ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాను నేను, పబ్లిక్ పెట్టేస్తున్నా. పబ్లిక్ పెట్టేస్తే ఎర్రర్ పోతుంది. సో ఇప్పుడు మనం డిస్ప్లే అనేది ఎక్కడ కాల్ చేస్తున్నాం, ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఎటువంటి ఎర్రర్ లేదు, ఎందుకంటే డిస్ప్లే అనేది పబ్లిక్ మెథడ్ కాబట్టి. ఇప్పుడు డిస్ప్లే నేను ఏం చేస్తున్నాను, ప్రైవేట్గా మార్చేస్తున్నా. ప్రైవేట్ సేవ్ చేస్తున్నా. సేవ్ చేయగానే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది ఏరే క్లాస్లో, ఎందుకంటే యాక్సెసిబిలిటీ ఉండదు. ఏమని చెప్తుంది, సో ద మెథడ్ డిస్ప్లే ఫ్రమ్ ది టైప్ డిఫాల్ట్ టెస్ట్ ఈజ్ నాట్ విజిబుల్ సిన్స్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ మెథడ్. ప్రైవేట్ మెథడ్ కాబట్టి అసలు కనిపించదు అనమాట ఏరే క్లాస్లో ఆ మెథడ్స్ని. అర్థమైందా? అదేవిధంగా సేమ్ దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ చూడండి, ఇంకొక మెథడ్ రాస్తున్నా, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే టు. ఈ మెథడ్ లోపల ఆ మెథడ్ని కాల్ చేస్తా. ఈ మెథడ్ని కంట్రోల్ V చూడండి. ఓకేనా, ఇటువంటి ఎర్రర్ అనేది లేదనమాట. సో సేమ్ క్లాస్ మెథడ్స్ మనం యూజ్ చేసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అవసరం లేదు, డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. నిన్న కానీ చెప్పాము మనం, యాక్సెసిబిలిటీ అనేది ఉంది. సో ఇక్కడ నోట్ పాయింట్ గైస్, మీకు ఇప్పుడు రియల్ టైం గురించి చెప్పాలంటే ప్రైవేట్ మెథడ్స్ అనేవి ఎక్కువ వాడతాం, పబ్లిక్ మెథడ్స్ అనేవి ఎక్కువ వాడతాం. సో ఎప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, ఇప్పుడు చెప్పేది ఎక్కడ దొరకదు. పబ్లిక్ మెథడ్ ఎప్పుడు వాడాలి, ప్రైవేట్ మెథడ్ ఎప్పుడు వాడాలి. నార్మల్గా మనం ఎప్పుడు రాసినా కానీ పబ్లిక్ వాయిడ్ సంధి టెస్ట్ ఒక మెథడ్ నేమ్ రాసుకుంటాం కదా. రాసుకున్న తర్వాత సర్టెన్ లాజిక్స్ రాస్తాం, లాట్ ఆఫ్ లైన్స్ అనేవి రాస్తాం. బట్ దేర్ ఇస్ ఎ స్టాండర్డ్, రియల్ టైం స్టాండర్డ్ ఉంటుంది. ఎందుకంటే సో ఎక్కువ మల్టిపుల్ లాజిక్స్ కానీ, లేదంటే మాక్సిమం 3 లూప్స్, 3 కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే ఇఫ్ కండిషన్స్ కానీ, లూపింగ్స్ కానీ, అట్లీస్ట్ 3, మినిమం 3 ఉండాలి. 3 కంటే ఎక్కువ ఉండకూడదు ఒక మెథడ్లో. అదేవిధంగా లైన్స్ అనేవి ఎక్కువ ఉండకూడదు. ఉంటే ఒక 10 లైన్స్, మాక్సిమం 10 to 15 లైన్స్ అంతవరకు ఉండాలి. అంతకంటే ఎక్కువ కోడ్ అనేది రాయకూడదు అనమాట దీంట్లో. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓకేనా, ఈ పర్టికులర్ లాజిక్ అనేది ఓన్లీ ఈ టెస్ట్ అంటే ఈ క్లాస్లోనే ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు అటువంటి లైన్స్ని మనం కట్ చేసేసి ఒక ప్రైవేట్ మెథడ్గా పెడతాం. ప్రైవేట్ వాయిడ్ టెస్ట్ టు సంథింగ్ ఒక ప్రైవేట్ మెథడ్గా రాసుకొని అక్కడ ఆ 2 లైన్లు ఏదైతే ఎక్స్ట్రా లైన్స్ ఉంటాయో అవి రాసుకుంటాం. ఈ మెథడ్ని ఏం చేస్తాం, అప్పుడు ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేసుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ రీడబిలిటీ అండ్ రియల్ టైమ్ సినారియో. ప్రైవేట్ మెథడ్ ఎప్పుడు వాడాలి అంటే దిస్ ఇస్ ద సినారియో. ఇది ఎక్కడ మళ్ళీ ఈ టెస్ట్ అనేది ఏరే క్లాసెస్ యూజ్ చేయలేము, అందుకోసంగా దాన్ని ప్రైవేట్గా పెట్టుకుంటాం. ఓన్లీ ఈ క్లాస్లో వరకే దీని యూసేజ్ ఉంది, ఇక్కడ మాత్రం యూజ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ పెట్టుకుంటున్నాం. అలా కాకుండా సర్టెన్ కామన్ లాజిక్ ఉంటుంది. ఆ కామన్ లాజిక్ ప్రతి మెథడ్లో కానీ యూజ్ చేయాల్సి వస్తుంది, ప్రతి క్లాస్లో కానీ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటిప్పుడు పబ్లిక్ పెట్టుకుంటాం అటువంటి మెథడ్స్ని. కాబట్టి ఏరే క్లాస్ నుంచి కానీ వాటిని యూజ్ చేసుకుంటాం, కాల్ చేసుకుంటాం అనమాట. బట్ ప్రైవేట్ మెథడ్స్ వచ్చేసి ఏరే క్లాసెస్ నుంచి కాల్ చేసుకోలేం, ఓన్లీ ఈ పర్టికులర్ వాటిని కాల్ చేసుకుంటాం సేమ్ ఈ క్లాస్లోనే. అటువంటి సిచ్యువేషన్లో మనం ప్రైవేట్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. అర్థమైందా? అది రియల్ టైంలో ఎగ్జాంపుల్ ఎలా ఎక్కడ వాడతామంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఒక పబ్లిక్ మెథడ్లో లాట్ ఆఫ్ లైన్స్, లాట్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు ఒక స్టాండర్డ్ ఉంటుంది మనకు. కొన్ని ఉంటాయి, సోనార్ క్యూబ్ అని, కొన్ని రియల్ టైమ్ స్టాండర్డ్స్ కొన్ని ఇస్తుంటారనమాట, ఒక బెస్ట్ స్టాండర్డ్స్. సో దాని ప్రకారం ఏం చెప్తున్నారంటే అట్లీస్ట్ 3 ఇఫ్ కండిషన్స్ కానీ, లేదంటే ఈ కండిషన్స్ కానీ లూప్స్ కానీ మొత్తం 3 ఉండాలి. లేదంటే దానికంటే ఎక్కువ కండిషన్స్ ఉండకూడదు. సమ్ లైన్స్ ఒక 15 or 10 మాక్సిమం లైన్స్ ఉండాలి, ఎక్కువ లైన్స్ ఉండకూడదు. అండ్ ఏదైనా డివైడ్ చేసేటటువంటి సిచ్యువేషన్ మనకు ఉంటే, సో మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు మనం ఒకే మెథడ్లో పెట్టకూడదు అనమాట. దాన్ని ఇలా డివైడ్ చేసుకుంటాం. సో ప్రైవేట్ మెథడ్గా క్రియేట్ చేసుకొని ఆ మెథడ్ని ఈ మెథడ్లో కాల్ చేసుకుంటాం, ఇలా చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ది ప్రైవేట్ మెథడ్. గాట్ ఇట్? కాబట్టి విజిబిలిటీ అనేది ఇక్కడ ఉండదు మనకి, ఇక్కడ ప్రైవేట్ పెట్టేస్తే. అర్థమైందా ప్రైవేట్ మెథడ్? yes sir. ఇన్స్ట్రక్టర్ లెవెల్, కన్స్ట్రక్టర్ లెవెల్. సో ప్రైవేట్ కన్స్ట్రక్టర్ లైక్ క్లాస్ నేమ్, ఇదే కదా కన్స్ట్రక్టర్, ఇలా ఉంటుంది. సో ప్రైవేట్ కన్స్ట్రక్టర్ దేనికి ఉపయోగిస్తామంటే ఇలా ప్రైవేట్ కన్స్ట్రక్టర్ దగ్గర పెట్టేస్తే మనం, సో వీ కెనాట్ యాక్సెస్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్ ఫ్రమ్ ఎనీవేర్. ఇట్ మీన్స్ we cannot create object of that class. ఏదైతే ప్రైవేట్ కన్స్ట్రక్టర్ ఉందో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము అనమాట, మన కన్స్ట్రక్టర్ కానీ ప్రైవేట్ కానీ అయితే. ఒకసారి చూడండి సింపుల్గా,
సో ఇది కన్స్ట్రక్టర్, ఈ పబ్లిక్ కన్స్ట్రక్టర్, బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది అలో అయింది, ఎటువంటి ఎర్రర్ రాలేదు నాకు. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే దీనికి నేను ప్రైవేట్ అని పెట్టేస్తానో, ప్రైవేట్ పెట్టేసాను, సేవ్ చేసాను, ఇమీడియట్గా ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి ఆబ్జెక్ట్ క్రియేషన్ దగ్గర. ఓకేనా? సో ఏమని చెప్తుంది, ద కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ ఎస్పీ ఈజ్ నాట్ విజిబుల్. కన్స్ట్రక్టర్ నా విజిబుల్ కాకపోతే మనకు ఎర్రర్ వస్తుంది అనమాట. అర్థమైందా? ఇది కన్స్ట్రక్టర్ లెవెల్. గాట్ ఇట్? Yes, sir. యా, సో ఇంకా ప్రొటెక్టెడ్ ఉంది, బట్ ఇట్స్ 9:30. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చూద్దామా అయితే రిమైనింగ్. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేస్తారా? సో మనకి ఇంకా రేపు సాటర్డే, సండే, ఇఫ్ పాసిబుల్ విల్ ట్రై రేపు కానీ కనెక్ట్ అవుదాము. కనెక్ట్ అయితే రేపు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, స్టాటిక్ ఒకటి ఉంది, అది కంప్లీట్ చేయాలి రేపు. కొంచెం చూసేసి రేపు ఎనీహౌ కంప్లీట్ చేద్దాం. ఇవి ఒకటే అన్నిట్లో ఉన్నాయి, రిమైనింగ్ అన్ని స్కోప్స్ ఉండవు అనమాట. సో విల్ ట్రై టు కంప్లీట్.